హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఇవేంటో స్పెషల్ తెలుసా? ఇవి వచ్చి కబాబులు అండి. మా పేరులో కబాబులు, మా భాషలో కబాబులు అంటాము, తెలుగులో అయితే ఒట్టి తునుకలు అంటారు. మటన్ అండి ఇది మేము మసాలా వేసి ఆరబెట్టామండి. చూడండి, పసుపు స్పెషల్ అండి. ఇది పసుపు అన్నీ వేసి ఆరబెట్టామండి మేము. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ వేసి కలిపి నేను ఆరబెట్టానండి. చూడండి, స్పెషల్ అనమాట ఈరోజు ఇది ఏం లేదండి. మనం బాగా శుభ్రంగా కడిగేసి నీళ్లు బాగా వడగట్టేసి నీళ్ళు మొత్తం డ్రై అయిపోయాక పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసి పక్కన పెట్టి ఇటు చుట్టుకోవాలండి. ఇది ఒక 3-4 రోజులు బాగా ఆరాలన్నమాట. అంటే ఆడుతూ ఉంటే సపరేట్ చేయాలండి. మటన్ ఈ పీసెస్ని సపరేట్ చేసేసి ఒక 2-3 రోజులు ఇక్కడ పెట్టి మళ్ళీ ఎండలో పెడితే బాగా కబాబులు ఎండిపోతాయి. అప్పుడు మనం నానబెట్టి దంచి మనం డీప్ ఫ్రై చేస్తే సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మేము కబాబులు అంటాము, తెలుగులో అయితే ఒట్టి తొమ్మికలు అంటారండి. ఇది చాలా టేస్ట్ ఉంటాయండి. ఏమో తినాలనిపించిందండి, అందుకనే వేసినాను. చాలా రుచి ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇలా జరుపుకుంటా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, దగ్గర చూపిస్తాను. ఇవి ఆరుతూ ఉంటే డ్రై అవుతా ఉంటే మనం పక్కన దూరంగా ఇలా తోసుకోవాలి. ఎందుకంటే ముక్క తగలకూడదు, అందుకని దూరం జరపాలా. ఇట్లా జరిపితేనే చాలా బాగుంటుంది, లేదంటే ఆరదు, మొత్తం ఇదైపోతుంది. చూడండి, డ్రై అయిపోయింది. అప్పటికే నిన్న వేసాను దీనికి, అప్పుడే డ్రై అయిపోయింది. చూడండి బాగా. ఇంకా 2 days ఉంటే చాలండి. చూడండి, ఇట్లా మనం తిప్పుకుంటూ ఉండాలండి ముక్కకి, ఎందుకంటే నిన్న ఆరుతుంది, లేదంటే ముక్క అట్లే చెమ్మ ఇదైతే మెత్త పడిపోతుంది. మనం ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. ఇట్లా దూరం జరపాలా. చూడండి, ఇది ఒక వరుస వేసాను, ఇక్కడ ఒక వరుస వేసానండి. తినాలనిపించింది, చాలా రోజులు అయింది. ఇంతకు ముందు మా పెద్దక్క వేసి పంపిస్తామండి మా కోసము. అప్పుడు బాగా మా అక్కోలు వేస్తారు. ఇదే ఫస్ట్ టైం నేను కూడా ఇంట్లో వేసుకునేది. అక్కోలో పంపిస్తారు. ఈసారి మనం ట్రై చేద్దామని 3 కిలోలు మటన్ తెచ్చి వేసాను ఫ్రెండ్స్. మీ ఊళ్ళో ఇలా ఎంతమంది చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా ఇప్పుడు డ్రై అయిపోయిందో. దీన్ని డ్రై అయిన తర్వాత కూడా మీకు మళ్ళీ నేను వీడియో అప్లోడ్ పెడతాను. చూడండి యూట్యూబ్లో. ఇలాగ మొత్తం డ్రై అయిపోయినాక మనం ఫ్రై చేసి తినేప్పుడు కూడా మీకు యూట్యూబ్లో నేను అప్లోడ్ పెడతాను. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినారంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినైతే మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను ముందే వెళ్ళాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.